ఈ కార్యక్రమం ఉద్దేశం కార్మికులను కూడా ఆరోగ్యవంతులుగా ఉంచాలని క్యాంటీన్ మరియు గోదాం భవనం కూడా స్థాపించడం జరిగింది. మరి కార్మికులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి. అందరికీ వాళ్ళు ఆరోగ్యం ఇస్తున్నారు, మరి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ముఖ్యమంత్రి గారు మరి మన మంత్రివర్యులు ఫైమ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి కార్మికులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి అందరికీ మరి చేసే సేవ మీకు ఇంకా కూడా కలిగించాలి. ఆ దేవుడు ఆరోగ్యాలు కూడా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మేము ప్రతి జిల్లాలో చూస్తే ఫుడ్ నుంచి వచ్చే ఆహారం తిని కొంతమంది పిల్లలు వెయిట్ లాస్ ఉండడం, పెరగకపోవడం, హైట్ పెరగకపోవడం, లేకపోతే రక్తం తక్కువ ఉండిపోవడం, అలాంటి రోగాలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా సప్లై చేస్తుంటే ఈరోజు చాలా ఈ ఫుడ్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి వెల్నెస్ వస్తుంది పిల్లలందరికీ, తల్లులకు కూడా. తెలంగాణ రాష్ట్రం కాదు, ప్రతి దగ్గర కూడా ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు, రక్తహీనంగా ఉంటారు. ఎందుకో మన అందరికీ తెలుసు. మహిళ ఎప్పుడైనా కానీ పంచి పెట్టడమే కానీ తన కడుపు చూడదు, ఎదుటి వాళ్ళ కడుపు చూస్తుంది. భర్త గాని, కొడుకు గాని, బిడ్డ గాని కడుపు చూస్తుంది, తన కడుపు కాల్చుకొని. మనము ప్రొవైడ్ చేస్తే ఆ తల్లికి కడుపులో ఉన్న బిడ్డ బాగుంటది, తల్లి బాగుంటది, ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్లో లేకపోతే పుట్టిన పిల్లలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్మికులను కూడా ముందుకు తీసుకునే విధంగా మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత.